నేను టాలెంటెడ్ సినిమా పర్సన్. మొత్తం చూస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటే, క్లైమాక్స్‌లో నిజంగానే కేసీఆర్ వచ్చేస్తారా? వస్తే బావుండుగా అని అనుకున్నాను సార్. అదొక్కటి ఒకవేళ కేసీఆర్ గారిని కాకపోయినా కేటీఆర్ గారినైనా పెట్టుంటే అంటే చూస్తున్నాను నేను చాలా అయిపోయింది. చూస్తున్నా కన్నీళ్ళొచ్చాయి. ఎమోషన్ చూసుకుంటున్నా. చూస్తున్నా కేసీఆర్ అబ్బా! ఛట్! ఛే! కేసీఆర్ గారిని రప్పించేసి ఉంటే బావుండును అని అంతలా అంటే అవును. ఎవరైనా దాన్ని అలా లేదండి. కోరుకున్నారంటే ఇది మాకు ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి, సో, ఎందుకంటే ఎవరికి ఆ నమ్మకం ఉండదు జనరల్ సినిమా చేస్తున్నప్పుడు. సో, అలాగే చాలామందికి రాకేష్ ఏదో చేస్తున్నాడు, రాకేష్‌ని మెయిన్‌గా లీడ్‌గా పెట్టుకొని అంజలి చేస్తున్నారని ఒక చిన్న లో ప్రొఫైలే ఫస్ట్ నుంచి ఉంది. సో, మేము ఎన్నో సార్లు చెప్పాము, చాలా ఎమోషనల్ ఫిల్మ్ చేస్తున్నాము, చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తున్నాం అంటే ఎవరు మమ్మల్ని నమ్మలేదు. ఎందుకంటే టైటిల్ అలాంటిది కాబట్టి. అవును. కేసీఆర్ అని టైటిల్ పెట్టుకోవడం వల్ల ఇదేదో పొలిటికల్ సినిమానేమో, ఇదేదో ఆయన బయోపిక్ ఏమో అనుకున్నారు తప్పితే ఎవరు నమ్మలేదు. సో, అలా అనుకోవడం బెటర్. ఎందుకంటే అండి, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏ ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్‌లో ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందేమో, అది అలా ఉంటుందేమో అని ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటే దాన్ని చూడడం డిసప్పాయింట్ అవుతాం. అవును సార్. అలాగే ఏ సినిమా కూడా టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్ళామనుకోండి, చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఫ్యాన్స్ కానివ్వండి, రెగ్యులర్‌గా వచ్చే ఆడియన్స్ కూడా. ఈ సినిమాకి ఏంటంటే ఏమీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చారు. ఏదో సినిమా తీశారులని వచ్చారు. వన్స్ వచ్చిన తర్వాత ఆడిటోరియంలో వాళ్ళని మేము నవ్వించాము. చాలా చోట్ల ఎమోషన్ గురి చేశాము. చాలామంది ఇంటర్వెల్‌లో కొంచెం ఆ కన్నీళ్లతో బయటకొచ్చారు. సో, చాలా చోట్ల ఎమోషన్ గురి చేశాం కాబట్టి అందరికి బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు కూడా మిస్ చేసుకోరు ఆడియన్స్. అవును సార్. సో, అలాగే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 'బలగం' లాంటి సినిమా చాలా లోలో వచ్చింది. చాలా పెద్ద హైలైట్ అయిపోయింది. ఎక్స్‌పెక్టేషన్ లేవు కాబట్టి. అలాగే మొన్న వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కానివ్వండి, 'ఆయ్' కానివ్వండి, 'మ్యాడ్' కానివ్వండి, 'జాతిరత్నాలు' కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళామంటే కనుక మీరు మంచి కథలు ఇస్తే మేము డెఫినెట్‌గా ఆదరిస్తాం అనేది ఎప్పుడు కూడా దాన్ని ప్రూవ్ చేశారు తెలుగు ఆడియన్స్. అవును సార్. సో, అదే నామ్ జరిగింది చోట ఇక్కడ. దానికొచ్చి సౌండ్ బడా అన్నట్టు చిన్న సినిమాలే పెద్ద అవును. బేబీ గాని ఏదైనా అవును. యాహ్! ట్రూ. 'బేబీ' కూడా. యెస్ సార్. అవును. అలాగే ఈ సినిమాలో ఆ లవ్ అనేది వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నారు సార్? అంటే కేసీఆర్ గారు వాళ్ళంటే ఎక్కువ ఇష్టపడతారు. అంటే అది నాకు గుర్తు రావట్లేదు. దాన్ని అవును. 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 వాళ్ళని లంబాడి అంటే ఏం లేదండి. ఇప్పటి వరకు జనరల్‌గా చాలా చాలా కమ్యూనిటీస్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలొచ్చినాయి. సో, ఎప్పుడు కూడా బంజారా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఎవరు టచ్ చేయలేదు. అవును. అవును. సో, మేము అనుకుంది ఏంటంటే, కేసీఆర్ గారు ఎక్కువగా ఫోకస్ చేసింది బంజారా వాళ్ళ డెవలప్‌మెంట్ గురించి, తాండాల గురించి. ఓకే. ఎందుకంటే ఆయన ఒక మీటింగ్‌లో అన్న మాటలు కూడా మేము సినిమాలో చూపించాము. అవునవును సార్. సో, కరెక్టే చూపించారు. నిజంగా అవును. అక్కడే ఉన్నాయి. మళ్ళీ మేము బయట వేరే ఎవరినో ఫేక్‌గా పెట్టలేదు. ఒరిజినల్‌గా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన విజువల్స్ అన్నీ కూడా మేము చూపించాము. బాగా కనెక్ట్ అయినాయి. సో, బంజారాలో మీకు చూస్తే అండి, మనకు చాలామంది హిందూస్ చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా! అవును. మన మొత్తం ఇంట్లో గోడంతా దేవుళ్ళు ఉంటారు. అవును. అవును. అలాగే నేను ఈ సినిమాకి రెక్కీ కోసం వెళ్ళినప్పుడు చాలా తాండాలు చూశాను నేను. ప్రతి తాండాలో కూడా ప్రతి ఇంట్లోనూ ఒకే ఒక దేవుడి ఫోటో. వాళ్ళ దేవుడు సేవాలాల్. ఓకే. ఆ తర్వాత చాలామంది ఇండ్లలో చూసింది ఏంటంటే పక్కన ఇంకొక ఫోటో పెట్టుకున్నారు. అది దండం పెట్టుకుంటున్నారు కేసీఆర్ గారి ఫోటో. ఓకే. ఏంటని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎప్పుడు కూడా తాండాలని ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇంతకుముందు వచ్చిన ఏ లీడర్స్ కూడా డెవలప్ చేసింది లేదంట. ఓకే. సో, ఈయన వచ్చిన తర్వాత స్పెషల్‌గా ఫోకస్ పెట్టుకొని చాలా తాండాలకి రోడ్లు వేయించారు. 24 అవర్స్ విద్యుత్ ఇచ్చున్నారు. అలాగే ఎప్పుడు వాటర్ అంతా ఉంది. ఇంతకుముందు తెలంగాణ రావడానికి ముందు చాలా కష్టాలు పడ్డారు చూపించాం మనం సినిమా అవును. కథలో అవును కూడా. సార్. అవును. ఎప్పుడు నాన్ స్టాప్‌గా అసలు వాటర్ వచ్చేది కాదు, విద్యుత్ ఉండేది కాదు. సరైన బాటలు లేక ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైమ్ చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవును. ఇవన్నీ రియల్‌గా ఇన్సిడెంట్స్ అన్ని మేము కలెక్ట్ చేసుకొని ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని మొత్తం దాన్ని చూసి దాని ఇమేజెస్ చూసి, దాని వీడియోస్ చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి ఆ సీన్‌లు చేయడం జరిగింది. సో, అలాగా తాండాలను ఎక్కువగా డెవలప్ చేసిన పర్సన్ కేసీఆర్ గారు. సో, ఓకే. ఎందుకు మనం అలాంటి బ్యాక్‌డ్రాప్ తీసుకోకూడదు? అలాంటి ఒక అందమైన తాండాకి ప్రాబ్లమ్ వస్తే ఆ కుర్రోడు ఏం చేశాడు? ఎంతో కేసీఆర్ గారిని అభిమానించే ఒక అభిమాని వాళ్ళ ఊరికి ఒక సమస్య వస్తే దాన్ని ఎలా ఛేదించాడు? ఎలాగ సీఎం గారిని కలవడానికి ట్రై చేశాడు? ఆయన కలిసాడా? లేదా? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? లేదా? అనేది మన సినిమాలో క్లారిటీగా చూపించాము. ఓకే. అలాగే ఆ అమ్మాయిని హీరోయిన్‌ని ఎలా సార్? ఎవరు ఎంచుకున్నారు? అంటే ఇంతకుముందు అంటే ఈ కథ అనుకున్నప్పుడేనండి కొంచెం లంబాడీ బ్యాక్‌డ్రాప్ కథ కాబట్టి జనరల్‌గా లంబాడీస్ అందరూ కూడా చాలామంది చూస్తే అండి చాలా ఫెయిర్‌గా అందంగా ఉంటారు. అందంగా ఉంటారు. నీట్‌గా గాజులు ఆ! పెట్టుకొని ఆ ఒళ్ళు పైనంతా కూడా అద్దాలు అన్నీ పెట్టుకుంటారు. మన సినిమాలో ఫస్ట్ సాంగే అవును. తెలంగాణ సాంగ్ తర్వాత వచ్చిన 'యాడీ యాడీ' సాంగ్ అని చాలా ఫేమస్ సాంగ్. చాలా ఫేమస్. కాస్తల శ్యామ్ గారు రాశారు. రామ్ అవును. మిర్యాల గారు పాడారు. పెద్ద పెద్ద బిహా గారు పాడారు. బ్రహ్మాండంగా చరణ్ అర్జున్ మ్యూజిక్ ఇచ్చున్నారు. సో, ఆళ్ళ బ్యాక్‌డ్రాప్‌లో వాళ్ళ అలవాట్లు వాళ్ళన్నీ మనం చూపించాం ఆ సాంగ్‌లో.
సో చాలా ప్లస్ పాయింట్ అయింది మనకు ఆ సినిమాలో ఆ సాంగ్ కూడా. అవును సార్. అండ్ అలా అనుకుంటున్న టైంలో అలా ఫేర్గా ఒక అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు సత్యకృష్ణ గారి డాటర్ అలా ఫేర్గా ఉంది, నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను ఆ అమ్మాయితో అని చెప్పేసి రాకేష్ చెప్పడం జరిగింది. ఓహో, ఆల్రెడీ రాకేష్ అన్న. రాకేష్ ఆ అమ్మాయి కాంబినేషన్లో రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఓకే. సో అది అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో ఏదో యూట్యూబ్లో ఉన్నట్టుంది. అప్పుడు ఆ అమ్మాయి ప్రొఫైల్ చూపించినప్పుడు చాలా బాగుంది, అమాయకంగా ఉంది, ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అనుకున్నాము. రాకేష్ అప్రోచ్ అయ్యి సత్యకృష్ణ గారు కథ చెప్పడం, ఆవిడ ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేయడం. జనరల్గా ఏంటంటే అండి, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పక్కన పెట్టేస్తే ఆల్రెడీ సినిమాలో ఎగ్జిస్టింగ్గా ఉన్న హీరోయిన్స్ లేదా ఎగ్జిస్టింగ్గా ఉన్న క్యారెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే కనుక చాలా పెద్ద బ్యానర్ కావాలి, పెద్ద డైరెక్టర్ కావాలి, పెద్ద హీరో కావాలి అనుకుంటారు. బట్ ఆవిడ అలా అనుకోలేదు. మంచి కథతో మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని ఫీల్ అయింది ఆవిడ. నిజంగానే ఆవిడ అనుకున్నట్టు బాగా న్యాయం జరిగింది. ఆ అమ్మాయి చాలా బాగా చేసిన సినిమాలో. ఆ అమ్మాయి గురించి చాలా ఎంక్వైరీలు వచ్చినాయి. చాలామంది నాకు ఫోన్ చేశారు, వాళ్ళ మదర్ కాంటాక్ట్ ఇచ్చున్నా నేను. డెఫినెట్గా ఈ అమ్మాయికి ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వస్తాయి. అమ్మాయికి చాలా బాగా చేసింది. అవును, చాలా బాగా చేశాను. నెక్స్ట్ అంటే ఈ విజయోత్సవ సభలో ఎక్కడ కనిపించలేదు ఎందుకు సార్? దేంట్లో విజయం అదే బాగా సినిమా. లేదండి, అమ్మాయి యాక్చువల్ చదువుకుంటుంది. సో కాలేజ్ నుంచి కొన్నిసార్లు పర్మిషన్స్ ఇవ్వరు. సో వీకెండ్స్ మాత్రం ఇస్తారు. సో అలాగే మాక్సిమం ఎప్పుడుంటే అప్పుడు. యాక్చువల్గా మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత మళ్ళీ కనిపించలేదు. లేదు, వచ్చింది ఆ అమ్మాయి ట్రైలర్ రిలీజ్ లో ఉంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంది, సినిమా థియేటర్కి వచ్చి అందరు జనాలతో సినిమాలు చూసింది. అవునా? 35 కెళ్ళి సినిమా చూసింది. అక్కడ నుంచి మల్టీప్లెక్స్ కెళ్ళి సినిమా చూసింది. ఇంటర్వ్యూకి వచ్చింది. చాలా ఉంది. అంటే యాక్చువల్గా సినిమా బ్యాక్ డ్రాప్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసు సినిమా ప్రమోషన్ లో కూడా మిస్ అవ్వకూడదు, ఎక్కడ మిస్ అవ్వలేదు అమ్మాయి చేసింది. కొన్ని సార్లు ఏంటంటే కాలేజ్ పర్మిషన్ లేక 1-2 ఇంటర్వ్యూలు మిస్ అయిపోయింది తప్పితే మిగతా అన్ని చోట్ల వచ్చింది అమ్మాయి. మేము పెద్దమ్మగూడలో ఫంక్షన్లో కూడా చేస్తే వెంటనే వచ్చేసింది ఫంక్షన్. అంటే ఎక్కువ రాకేష్ అని పెట్టే ప్రతి దాంట్లో మీరు అవే ఉన్నా ఆవిడ కనిపించలేదు. ఏదైనా వేరే మిస్ అయింది కొంచెం కాలేజ్ చదువుకోవడం వల్ల, లేకపోతే అన్ని చోట్లకి వచ్చింది పాపం. అలాగే కాశీ యాత్ర ఎట్లా జరిగింది సార్? అయ్యో బ్రహ్మాండం. ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుడికి వెళ్ళాలంటే అండి అది మనం తలుచుకుంటే అవ్వదు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటారు కానీ ఎవరు వెళ్ళలేరు. అలాంటిది మాకు ఈ సినిమా ఇచ్చిన విజయం, మాకు ఈ సినిమా మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళింది. ఆయన దగ్గర ఆయన సేవ చేసే భాగ్యం మాకు వచ్చింది. దట్ క్రెడిట్ గోస్ టు రాకేష్ చెప్పిన అనుకున్న వెంటనే మేము వెళ్ళిపోయాము. ఈ విజయం, ఈ ఆనందం అంతా కూడా ఆయన దగ్గర మేము వ్యక్తపరిచాము. ఆయన దగ్గర సంతోషపడ్డాము మేము. అలాగే రోజా గారు కూడా రావడం జరిగింది. రోజా గారి హెల్ప్ ఎలా ఉంది సార్ ఈ సినిమాకి? ఎట్లా? లేదండి, ఈ సినిమాకి రోజా గారికి ఎటువంటి సంబంధం లేదు, హెల్ప్ ఏం లేదు. ఎందుకంటే రోజా గారు జబర్దస్త్ జడ్జిగా ఉన్నప్పటి నుంచి రాకేష్కి ఆవిడకి ఉన్న అనుబంధం అలాంటిది. ఎప్పుడు కూడా చాలా ఫంక్షన్లు నేను కూడా చూశాను కదా, చాలాసార్లు కలిసినప్పుడు కూడా. సో నా కొడుకుని పరిచయం చేస్తుంది అందరినీ. మా అమ్మ అని చెప్పేసి ఆయన అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. అంటే రోజా గారు ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ చాలా మంది రాకేష్ తెలియదు కాబట్టి ఈజ్ మై సన్ అంటది, నా కొడుకు నా బిడ్డ అంటది. సో ఆ రిలేషన్షిప్ చాలా మంది తెలియదు కదా. అంటే ఇప్పుడు ఏపీ ఎలక్షన్ అయిన తర్వాత ఆవిడ అసలు బయటికి అంటే ఇప్పుడు రాకూడదు అని ఉంటున్నారు. కానీ ఒక సినిమా ఒక కొడుకు కోసం అనేది రావడం జరిగింది. దాని గురించి అడుగుతున్నాను అనమాట. అవును, చాలా మంది నాకు కూడా ఫోన్ చేశారు, ఏంటి రోజా గారిని పిలిచారని. రోజా గారిని పిలవడం కాదు, రోజా గారి బాధ్యత. రోజా గారిని పిలిస్తే వచ్చేది కాదు ఆవిడ. ఈ సినిమాకి ఆవిడ చేయాల్సింది, ఆవిడ చేసిన సినిమా ఇప్పుడని కాదండి, సినిమా ఓపెనింగ్ కూడా ఆవిడ చేతుల పైన జరిగింది, పూజ ఆవిడ కార్యక్రమం ఆవిడ చేతులు జరిగింది, మా సంతోష్ ఉన్న చేతుల పైన జరిగింది. భరణి గారు వచ్చిన్నారు, ఏం వాళ్ళందరూ కనిపించట్లేదా, ఓన్లీ మీరు రోజా గారు కనిపిస్తున్నారా మీకు కదా. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చాలామంది గెస్టులు వచ్చారు. ఆ గెస్టులతో పాటు రోజా గారి బాధ్యత అదొక ఫ్యామిలీ లాగండి. మా ఫ్యామిలీ సినిమా ఆవిడ సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఆవిడ దగ్గర నుంచి ఎప్పుడు ఉంటుంది. అది ఎస్పెషల్లీ రాకేష్కి